వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ కస్టమర్లకు యూఏఈ తోడ్పాటు. యూఏఈ ఆర్థిక మంత్రి ఆల్ మార్రీతో సీఎం చంద్రబాబు భేటీ. నంద్యాల జిల్లాలోనే దేశంలోనే అతిపెద్ద 600-1200 మెగావాట్ల సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు డిసెంబర్ నాటికి ప్రాజెక్టు ప్రారంభిస్తాం. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఆలగడ్డలో ఘనంగా వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలు. రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో 7 మంది పేకట రాయుళ్లు అరెస్ట్, నగదు, మోటారు సైకిళ్లు స్వాధీనం. ఆలగడ్డలో ఘనంగా జరిగిన ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య నూతన రాష్ట్ర రాజకీయ వ్యవహార కమిటీ ప్రమాణ స్వీకారం. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరిగిన ఎస్బీఐ యూత్ లైఫ్ ఆఫ్ ఇండియా ఓరియంటేషన్ ప్రోగ్రాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని తప్పనిసరి నెరవేరుస్తారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వేరబల్లి రఘునాథరావు పేర్కొన్నారు. దండేపల్లి మండలంలోని వెల్గనూరు గ్రామంలో యువత కోసం గ్రంథాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. బీజేపీ పార్టీ తరపున ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పనిసరి నెరవేరుస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో వెలగనూరు గ్రామ సర్పంచ్ బీజేపీ అభ్యర్థిగా మానస తులసి విజయం సాధించడంతో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. सुमुखाय नमः ओम जगद्रक्षाय नमः ओम विराट रूपाय नमः ओम जगन्मयाय नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम जगद्गुरवे नमः ओम प्रपंचकाराध्यक्षाय नमः ओम दूरचंद्राय नमः सर्वकार्य अग्रपूजिताय नमः महाकवि वनस्पत्युद्भवैर्दिव्यैर्नाना गन्धैः समुदहाग्रे सर्वदेवानां रूपोऽयं प्रतिगृह्णं योरावृणीमहे दातुं यज्ञाय आकारं यज्ञपदये दैवीः स्वस्तिरः हरि ओम भूदेवताभ्यो नमो नमः मम संपूर्ण अनुग्रह प्रसिद्ध्यर्थं शल्य दोष निवारणार्थं कृमिकीटक दोष निवारणार्थं पूजां करिष्ये. వెలగనూరు గ్రామంలో చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు, యువకులు ఉన్నారు. వెలగనూరు ప్రభుత్వ పాఠశాల ఈ జిల్లాలోనే ఒక టాప్ స్కూల్. వెల్గనూరులో ఉన్న యువకులకు చదువుకోవడానికి ఒక మంచి వాతావరణంలో ఒక లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీలో అన్ని పుస్తకాలు, రోజుగా వచ్చే పేపర్లు, తర్వాత ఆ లైబ్రరీలో కొన్ని కంప్యూటర్లు ఇవి పెడితే వెల్గనూరులో ఉన్న యువతకు రేపు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలలో అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా వెల్గనూరు సర్పంచ్ అయిన మానస తులసి గారు వారు ఇక్కడ లైబ్రరీ కట్టాలని అనుకోవడం చాలా సంతోషకరము. మేము గతంలో సూర్యాపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పర్శు చిల్డ్రన్ హాస్పిటల్ ను ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొని ఆసుపత్రి నిర్వాహకులను అభినందించారు. ఈ ఆసుపత్రి డాక్టర్ భరత్ పీడియాట్రిషియన్ ఆధ్వర్యంలో పనిచేయనుంది. పుట్టిన శిశువుల నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉండనున్నాయి. చిన్న పిల్లలకు సంబంధించిన సాధారణ జబ్బుల నుంచి సంక్లిష్ట వ్యాధుల వరకు ఆధునిక వైద్య పద్ధతులతో చికిత్స అందించేందుకు ఆసుపత్రి సన్నద్ధంగా ఉంది. స్పర్శు చిల్డ్రన్ హాస్పిటల్ లో 24 గంటలు వైద్య సేవలు, అత్యవసర చికిత్సలు, ఆధునిక ల్యాబ్ సదుపాయాలు మరియు ఫార్మసీ సౌకర్యం అందుబాటులో ఉండటం విశేషం. పిల్లల ఆరోగ్యాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని నిపుణులైన వైద్య బృందంతో సేవలు అందించనున్నారు. ఈ ఆసుపత్రి ప్రారంభంతో సూర్యాపేట పట్టణంతో పాటు పరిసర గ్రామ ప్రజలకు మెరుగైన బాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లల ఆరోగ్యం సంరక్షణలో స్పర్శు చిల్డ్రన్ హాస్పిటల్ ఒక నమ్మకమైన కేంద్రంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మీరు బాబు కొన్ని కార్యక్రమాలు మీరు చేసుకుని ఉంటాయి అనుకున్నప్పుడు రండి అలా చెప్తాను తప్పకుండా సార్ కొన్ని మీరు చేదోడు వాళ్ళు ఉన్నారు సార్ ఒకసారి ఈరోజు సూర్యాపేట పట్టణంలో డాక్టర్ తిరునగర్ పిల్లల డాక్టర్ తిరునగర్ భరత్ ఆధ్వర్యంలో స్పర్శ్ పిల్లల ఆసుపత్రి ప్రారంభించడం జరిగింది. సూర్యాపేట పట్టణం అనేది రోజు రోజుకు పెరుగుతున్న టౌన్. దాదాపు 150,000 మంది పాపులేషన్తో విజయవాడ హైదరాబాద్ హైవే మధ్యన ఉన్న ఈ పట్టణం దాదాపు సూర్యాపేటలో 200 హాస్పిటల్స్ 10 ఏళ్లలో రావడం జరిగింది. 200 హాస్పిటల్ కూడా డిఫరెంట్ స్పెషాలిటీస్తో పాటు సూపర్ స్పెషాలిటీస్ కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ అనే ఒక స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీ సూర్యాపేటలో ఉండడం జరిగింది. ముఖ్యంగా తిరునగర్ భరత్ ఇవాళ సూర్యాపేట పట్టణవాసి, విద్యానగర్ వాస్తవ్యుడు, మా హాస్పిటల్ మా ఇంటి పక్కన వాస్తవ్యుడు. వాళ్ళ ఫాదర్ కూడా బ్యాంక్ మేనేజర్, వాళ్ళ మదర్ టీచర్. వాళ్ళ మంచి ప్రొఫెషన్ ఉండి కష్టపడి చదివి ఇవాళ సూర్యాపేట పట్టణంలో ఉండి సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు, పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ హాస్పిటల్లో మంచి ఫెసిలిటీస్, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఇలా వార్మర్స్ కానీ, ఫోటోథెరపీ కానీ, వాళ్ళు ఇదివరకు ఖమ్మం పోయి లక్షలు ఖర్చు పెట్టుకునేవాళ్ళు. అలాంటివి లేకుండా ఖమ్మం కానీ హైదరాబాద్లో ఉండే ఫెసిలిటీ ఆ ఖర్చులో ఇవాళ దాదాపు పావు భాగం ఖర్చుతోటి ఇవాళ సూర్యాపేట డాక్టర్లు చాలామంది సర్వీస్ చేస్తారు. ఇవాళ బ్రహ్మాండంగా ఇది సూర్యాపేట రానున్న రోజుల్లో ఒక మెడికల్ హబ్గా మారబోతుంది. రానున్న రోజుల్లో ఇక్కడ సూర్యాపేటలో ఇప్పుడే ఇవాళ మోకాలు చిప్పలు మార్చడం కానీ, రానున్న రోజుల్లో బైపాస్ సర్జరీ, గుండెకి బైపాస్ సర్జరీ చేసినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి టౌన్ ఇది. కాబట్టి ప్రజలందరూ మంచి ఫెసిలిటీస్ యూజ్ చేసుకుని తక్కువ ఖర్చుతో, ముఖ్యంగా భరత్ నిర్మించిన ఈ చిన్నపిల్లల హాస్పిటల్ మీకు తెలుసు ఖమ్మంలో లక్షల రూపాయలు అవుతున్నాయి. కాబట్టి నేను కూడా భరత్కి చెప్తున్నాను, పేదవాళ్ళు ఉంటారు, డబ్బులు ఉంటారు, వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా వాళ్ళను ఆరోగ్యంగా తక్కువ ఖర్చుతో మీరు చేయాలని నేను కోరుకుంటూ, రానున్న రోజుల్లో మంచి ఎదగాలని కోరుకుంటూ, మంచి పేరు తెచ్చుకోవాలి. భరత్ వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి పేరు తేవాలని మరొక్కసారి భరత్కి హాస్పిటల్, పేద ప్రజల కోసం నిర్మించిన హాస్పిటల్ భరత్కు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రారంభోత్సవం పలాస నియోజకవర్గం అభివృద్ధికి ఎల్లవేళలా కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేస్తూ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 23వ వార్డులో 50 లక్షలతో పూర్తయిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మున్సిపాలిటీకి మరో 2 కోట్ల నిధులను త్వరలో తీసుకోనున్నట్లు వెల్లడించారు. అలాగే స్థానిక కూటమి నాయకుల ప్రోత్సాహంతో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు విపక్ష పార్టీ అయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. చేతులకు వచ్చేస్తుంది. ఈరోజు అందరి సహకారంతో దాదాపు ఈరోజు 50 లక్షల విలువైన కార్యక్రమాలని మొదలు పెట్టడం జరిగిందండి. సీసీ
రోడ్లు 2 కలిపి 40 లక్షలు, 2 పవర్ బోర్లు 10 లక్షలతో. అంటే ఈరోజు అభివృద్ధి అంటే కళ్ళకు కనిపించాలి, మాటల్లో వినిపించడం కాదు. పలాస మున్సిపాలిటీలోని గత 18 నెలలుగా అభివృద్ధికి సహకరిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ గారు, అలాగే ఇక్కడ అన్ని ఉండి పర్యవేక్షిస్తున్న పలాస మున్సిపాలిటీ పెద్దలు బాబురావు గారు కానీ, ఇక అధ్యక్ష కార్యదర్శులు, ఇతర ప్రతి ఒక్కరు, గాలికృష్ణ గారు, శంకర్ గారు, అందరూ. ఎందుకంటే ఈరోజు అందరం కూడా పలాసాని 5 సంవత్సరాలు మాకిచ్చిన టైంలోని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాం. అయితే పార్టీలు ఏమన్నా కానివ్వండి, అందరి లక్ష్యం అభివృద్ధి. ప్రతిదానికి కూడా సహకరిస్తున్న చైర్పర్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ మంత్రి నారాయణ గారితో సంప్రదించి 2 కోట్ల నిధులు కూడా తీసుకురావడం జరిగింది. అది ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా అందాయి. వాటిని టెండర్లు పెట్టి త్వరలోనే ఆ పని కూడా మొదలు పెడతాం. అయితే ఇక్కడితో ఆగిపోలేదు, ఇంకా పలాస మున్సిపాలిటీలోని చాలా రోడ్లు. లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డుకు చెందిన సుమారు 30 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు టీఆర్ఎస్ నాయకులు పోడేటి శ్రీనివాస్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బిజిలి ఉప్పలయ్యను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు కౌన్సిలర్ మెట్టురాజు కళ్యాణి, మాజీ వార్డు మెంబర్ జిన్ని వెంకటేష్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, మైనార్టీ నాయకులు షేక్ చంద్, బీఆర్ఎస్ నాయకులు గడికుప్పుల సతీష్, 7వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షులు నల్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. సాగుతాడు ఇది అందరూ చికెన్ తరగతి పెట్టి పంపిస్తాడు. ఉండు ఇక్కడ మల్కాపూర్ తింపండి. ఓకే ఓకే కరీంనగర్ జిల్లాలోని రేకుర్తి 20వ డివిజన్ పరిధిలో గల ఈ నెల 28, 29, 30, 31 తారీఖు జరగబోతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులైన హస్తినపుర మారుతి సొంత ఖర్చులతో 1 లక్ష రూపాయలు వెచ్చించి బోర్ వేపించి మంచినీటి కొరకు వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులైన హస్తాపురం మారుతి మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం జరగబోయే జాతరలో కూడా ఇంకా ప్రజల కొరకై నేను నా సొంత ఖర్చులతో ఇతర పులిహోర ప్రసాదంగా మంచినీరు గాని స్నానాలకు గాని నీరు గాని అన్ని సప్లై చేసి ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం లాగే ఇంకా ఎక్కువ మంది భక్తులు రావాలని కోరుకుంటున్నాను. సంకల్పం ప్రజలలో కూడా ఉంది. రానున్న మున్సిపల్ ఎలక్షన్లో గత 5 సంవత్సరాలలో ఇక్కడ మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గారు పెద్ద నల్మాస్ కాంతయ్య గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా కౌన్సిల్ అందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం, సంక్షేమ పథకాలు అందియడం, నిత్యం ప్రజలలో ఉండడం అన్ని చేశారు. కాబట్టి
ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. పెద్దలు దివాకర్ రావు నాయకత్వంలో లక్షట్పేట్ మున్సిపాలిటీని మళ్ళా తిరిగి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇక గడిచిన 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. పెన్షన్ కేసీఆర్ ఇచ్చిన 2000 కాడనే ఉన్నది, 4000 రాలేదు. 4000 పెన్షన్ అట్లే ఉంది, 6000 ఇవ్వలేదు. ఏదైతే స్కూటీలు అన్నారు, స్కూటీలు లేవు. ఏవైతే అన్ని తప్పుడు హామీలు, మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి ఎక్కిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ లక్షట్పేట ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారు. కనుకనే మహిళా సోదరి మహిళకి 2500 అన్నారు, అవి లేవు. ఇక చెప్పుకుంటా పోతా అంటే వాళ్ళ గ్యారంటీ కార్డులు మొత్తం కూడా ఇవాళ మోరీలలో వాడేసే పరిస్థితి వచ్చింది. జాగ్రత్తగా దాచుకోమని బట్టి విక్రమార్క చెప్పారు. దీన్ని